హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మనీ సేవింగ్ ఐడియా అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనీ సేవింగ్ ఐడియాతో నేను మీ ముందుకు వచ్చేసానండి. అంతకుముందు కూడా నేను మనీ సేవింగ్ ఐడియాస్ అనేది మన ఛానల్లో చేసి ఉంచాను, ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశానన్నమాట. మీకు కనుక ఆ వీడియోస్ కావాలనుకుంటే నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్లోకి వెళ్ళి మనీ సేవింగ్ ఐడియాస్ అని ఉంటాయండి ప్లేలిస్ట్లో. దాంట్లో మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి మనీ సేవ్ చేయాలనుకుంటే కనుక. ఈరోజు వచ్చేసి 4 బెస్ట్ మనీ సేవింగ్ ఐడియాస్ అనమాట 50 రూపీస్తో. బెస్ట్ మనీ సేవింగ్ ఐడియాస్ స్టార్టింగ్ 50 రూపీస్తో స్టార్ట్ చేసుకుంటాం. ఓన్లీ 50 రూపీస్తో మనం ఈ సేవింగ్ అనేది చేసుకుంటాం అనమాట. 50 రూపీస్ అనమాట. ఫస్ట్ టైప్ 1 వచ్చి 4 టైప్స్ అని చెప్పాను కదండి. 4 బెస్ట్ మనీ సేవింగ్స్ అని చెప్పాను కదా. దాంట్లో ఫస్ట్ టైప్ అనమాట. వారంలో ఒక 5 డేస్ మాత్రమే తీసుకోండి. వీక్ వచ్చి 7 డేస్ కదా. 1 2 3 7 డేస్ కదా. ఈ 7 డేస్లో ఓన్లీ 5 డేస్ మాత్రమే మనం ఈ టైప్ 1లో సేవ్ చేస్తాం అనమాట. డే 1 వచ్చేసి 50 రూపీస్, డే 2 వచ్చేసి 50 రూపీస్, డే 3 వచ్చేసి 50, డే 4 50 రూపీస్, డే 5 50 రూపీస్. టోటల్గా ఎంత అండి? 250 రూపీస్. 1 వీక్ వచ్చేసి 250 రూపీస్ మనం సేవ్ చేస్తాం అనమాట ఈ వీడియోలో. ఈ వీడియో కనుక షేక్ అవుతున్నట్టయితే క్షమించండి. ఓ పక్క నేను చేస్తా, ఒక చేత్తో వీడియో తీసుకుంటున్నాను అనమాట. అందుకని కొంచెం షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది వీడియో. 250 రూపాయలు కదండి ఇదేండి. 1 వీక్కి 250 రూపాయలు మనం పొదుపు చేస్తున్నాం అనమాట. అలాగే ఇప్పుడు 1 మంత్కి చూద్దామండి. 1 మంత్కి వచ్చేసి 4 వారాలు కాబట్టి 4 ఇంటూ 250 రూపాయలు, ఇంత 1000 రూపాయలు. నెల వచ్చేసరికి మనం 1000 రూపాయలు పొదుపు చేస్తాం అనమాట. అలాగే 1 ఇయర్కి వచ్చి 12 నెలలు కదండి. 12 నెలలు ఇంటూ మంత్కి 1000 రూపాయలు కాబట్టి ఎంత? 12,000 రూపాయలు పొదుపు చేస్తాం అనమాట. ఇది 1 ఇయర్కి. అలాగే 5 ఇయర్స్ కనుక మీరు పొదుపు చేసుకున్నట్టయితే 12,000 ఇంటూ 5, 12 5లు 60,000 మనం సేవ్ చేసుకుంటాం 5 ఇయర్స్కి. కనీసం ఒక 3 ఇయర్స్కైనా చేసుకున్నట్టయితే 12,000 ఇంటూ 3, 12 36,000 అయినా మనం ఈజీగా పొదుపు చేసుకోవచ్చండి 3 ఇయర్స్కి. మీకు నచ్చితే 1 ఇయర్కైనా చేసుకోవచ్చు, 3 ఇయర్స్కైనా, 5 ఇయర్స్కైనా ఇలా ఈజీగా చేసుకోవచ్చు కదా. ఇది టైప్ 1 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు టైప్ 2 చూద్దామండి. టైప్ 2 వచ్చేసి 7 డేస్ మనం పొదుపు చేస్తాం అనమాట. ₹50 డే 1, డే 2 ₹50, డే 3 ₹50, డే 4 ₹50, డే 5 ₹50, డే 6 ₹50, డే 7 ₹50. మొత్తం 100, 200, 300, ₹350 అనమాట. ఇది 1 వీక్కి. 1 వీక్ వచ్చేసి ₹350 పొదుపు చేస్తాము. అలాగే 1 మంత్కి వచ్చేసి ఎంత పొదుపు చేయొచ్చో తెలుసా? ₹350 ఇంటూ 4 వారాలు కదండి. నెలకు వచ్చేసి
రూ. 1,400 సేవ్ చేయొచ్చు 1 మంత్‌కి. అలాగే 1 ఇయర్‌కి వచ్చేసి 1,400 ఇంటూ 12 మంత్స్ కదా! 1 ఇయర్‌కి వచ్చి రూ. 16,800 మనం ఈజీగా సేవ్ చేయొచ్చండి. అలాగే 3 ఇయర్స్‌కి కనుక మనం పొదుపు చేయాలనుకుంటే ఇది ఇయర్ ఒక సంవత్సరానికి వచ్చి 16,800 కదా! అలాగా 3 సంవత్సరాలకు చేసుకుంటే గనక 3 ఇయర్స్‌కి కనుక పొదుపు చేయాలనుకుంటే రూ. 40,400 మనం ఈజీగా సేవ్ చేయొచ్చండి. అలాగే ఇలా కాదు మేము 5 ఇయర్స్ సేవ్ చేసుకుంటాం అనుకుంటే కనుక 16,800 1 ఇయర్‌కి 16,800 కదండీ! ఇంటూ మనం 5 ఇయర్స్ పొదుపు చేయాలనుకుంటే ఇంటూ 5 అనమాట. ఏసుకుంటే ఎంతొస్తుందో తెలుసా 5 ఇయర్స్‌కి? 84,000 మనం ఈజీగా పొదుపు చేసుకోవచ్చనమాట. ఇలా రూ. 50 ప్రతి ఒక్కళ్ళు పొదుపు చేసుకోవచ్చని అనుకుంటున్నాను. డైలీ పనులు చేసుకునే వాళ్ళకి కానీ, నెలవారీ జీతం వాళ్ళకి కానీ, ఎవరైనా సరే రూ. 50 మనం ఏదో ఖర్చులకి, అనవసర ఖర్చులకి ఉపయోగిస్తూనే ఉంటాం కదండీ! రూ. 50 ఏముంది? ఈజీగా మనం ఈ రకంగా పొదుపు చేసుకుంటే గనక చూసారా? ఎంత ఇదిగా పొదుపు చేసుకోవచ్చు. కనీసం ఒక 5 డేస్ అన్నా పొదుపు చేసుకున్నా సరే, మీరు ఈ విధంగా పొదుపు చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ టైప్ 3. నెక్స్ట్ వచ్చేసి టైప్ 3 అండి. టైప్ 3 వచ్చేసి ఇలాగే డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7 7 డేస్ వేసుకుంటున్నాననమాట. ఫస్ట్ డే ఒక రూ. 50. సెకండ్ డే 50కి ఇంకో 50 యాడ్ చేస్తే రూ. 100. మూడో రోజు వచ్చేసి రూ. 150. నాలుగో రోజు వచ్చి రూ. 200. ఐదో రోజు రూ. 250. ఓన్లీ నేను 5 డేస్ మాత్రమే సేవ్ చేసుకుంటే ఎంత వస్తుందో చూసారా? ఈ 1 వీక్ వచ్చేసి రూ. 750. ఓన్లీ 1 వీక్ అండి. ఒక వారానికి మనం రూ. 700 పొదుపు చేయగలిగితే 1 వీక్‌కి రూ. 750 పొదుపు చేస్తున్నాం. ఈ రకంగా తీసుకుంటే గనక అలాగే 1 మంత్‌కి ఎంత వస్తుందో చూద్దాం. క్యాలిక్యులేట్ చేద్దాం. 1 మంత్‌కి వచ్చేసి ఈ రూ. 750 ఇంటూ 1 మంత్‌కి 4 వారాలు కదండీ! ఇంటూ 4 1 మంత్‌కి వచ్చేసి రూ. 3,000 మనం పొదుపు చేస్తున్నామండి. అలాగే 1 ఇయర్‌కి చూసుకుందాం. 1 ఇయర్‌కి వచ్చేసి ఈ 3,000 1 ఇయర్ అంటే 12 మంత్స్ కదా! 12 మంత్స్ ఇంటూ 1 మంత్‌కి వచ్చేసి 3,000 ఇలా తీసుకుంటే 12 36 36,000 పొదుపు చేయగలుగుతాం అనమాట 1 ఇయర్‌కి. అలాగే మాకు ఇంకొంచెం ఎక్కువ మొత్తంలో కావాలంటే 3 ఇయర్స్ పొదుపు చేసుకోండి. 3 ఇయర్స్‌కి వచ్చేసి 36,000 ఇంటూ 3 సంవత్సరాలు. 3 ఇయర్స్ కనుక ఇలా మనం చేసుకుంటే 1,08,000 మనం పొదుపు చేయగలుగుతామండి. అలాగే 5 ఇయర్స్‌కి కనుక మీరు ఇలా పొదుపు చేసుకోగలిగితే 36,000 ఇంటూ 5 ఇలా చేసుకుంటే కనుక 1,80,000 మనం ఈజీగా పొదుపు చేయగలుగుతామండి. ఈ 1,80,000 అనేది మనం దాచడం అంత సామాన్యమైన విషయం ఏం కాదు. దగ్గర దగ్గర 20,000 తక్కువ 2,00,000 అనమాట. ఇంకో 20,000 కనుక మనం ఈ విధంగా ఏదో ఒక రకంగా సేవ్ చేసుకోగలిగితే ఈ 2,00,000కి మనం ఏదో ఒకటి అంటే లాంగ్ టర్మ్ అయినా మనం సేవింగ్స్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఎల్ఐసీలని అలాంటివి ఉంటాయి కదండీ! ఆ విధంగానే యూజ్ చేసుకోవచ్చు పిల్లలకి. లేదా ఏదైనా గోల్డ్ గానీ ఏదో ఒక రకంగా ఎక్కువ మొత్తం కాబట్టి ఏదో ఒక రకంగా మనకి యూజ్ అవుతుందనమాట. ఈ రకంగా మీరు సేవ్ చేసుకోగలిగితే. ఓకేనా? నెక్స్ట్ టైప్ 4. డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7 రూ. 50 డే 1, డే 2 రూ. 100, డే 3 రూ. 150, డే 4 రూ. 200,
డే 5 రూ. 250, డే 6 300, డే 7 రూ. 350. ఇదంతా టోటల్ చేస్తే 1 వీక్ వచ్చేసి రూ. 1,400 మనం 1 వీక్‌కి సేవ్ చేయగలుగుతాం. ఇక్కడ 1 వీక్ వచ్చేసి రూ. 1,400 మనం సేవ్ చేస్తున్నామండి. అలాగే 1 మంత్‌కి చూసుకుంటే 1,400 ఇంటూ 4 1 మంత్‌కి వచ్చేసి మనం రూ. 5,600 ఈజీగా సేవ్ చేసుకోగలుగుతామండి. అలాగే 1 ఇయర్‌కి ఎంత సేవ్ చేసుకోగలుగుతాం చూద్దాం. 1 ఇయర్‌కి వచ్చి 12 మంత్స్ కాబట్టి 12 ఇంటూ 5,600 రూ. 67,200 1 ఇయర్‌కి. అలాగే మేము 3 ఇయర్స్ సేవ్ చేసుకుంటాం, మాకు ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే గనక 5,600 సారీ 1 ఇయర్‌కి వచ్చి 67,200 కదండీ. ఇంటూ 3 ఇయర్స్‌కి ఇంటూ 3 వేసుకుంటే 2,16,000 మనం సేవ్ చేస్తామండి. అలాగే 5 ఇయర్స్ కనుకుంటే సేవ్ చేసుకోగలిగితే 67,200 ఇంటూ 5 3,36,000 అనేది మనం పొదుపు చేసుకోగలుగుతామండి. ఈ 4 పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి నచ్చితే గనక ఆ పద్ధతి ఫాలో అవ్వండి. మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే గనక ఈజీగా చాలామందికైతే ఫస్ట్ 2 మెథడ్స్ యూజ్ అవ్వచ్చు. రెగ్యులర్‌గా డబ్బులొచ్చే వాళ్ళు ఈ 4 ఏదైనా పొదుపు చేసుకోగలుగుతారండి. అలాగే మాకు రెగ్యులర్ ఇన్‌కమ్ రాదు కదా! మంత్లీ వన్స్ ఇన్‌కమ్ వస్తుందనుకుంటే గనక అలా గూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ 4 ఏదో రకంగా 1 మంత్‌కి తీసుకోవాలన్నమాట అమౌంట్ అనేది. ఈ విధంగా దాచుకోగలిగితే చూసారా ఎంత మొత్తం అనేది మనకి ఏదో ఒక రకంగా మనకి యూజ్ అవుతుందన్నమాట. మనం పొదుపు చేసుకోవడం బాగా అలవాటు చేసుకోవాలి. మన పిల్లలకు కూడా అలవాటు చేయాలండి. అది అవసరానికి మనకి ఎంత బాగా యూజ్ అవుతుందంటే చెప్పలేమన్నమాట. ఒకళ్ళని అడిగే పని లేకుండా మనం పొదుపు చేసుకున్న డబ్బుల్నే వాడుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.